జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో బోనాల సందర్భంగా నిన్న బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రంజాన్కి 33 కోట్లు, బోనాలకు 20 కోట్లు. ఎందుకు ఈ వివక్ష? ఈ 20 కోట్లు అనేవి స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే ప్రధాన ఆలయాలకు 5,50,000 వస్తున్నాయి, చిన్న చిన్న ఆలయాలకు 3,80,000 వరకు వస్తున్నాయి అనేది కొంతమందితో మాట్లాడినప్పుడు తెలుస్తోంది. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఈ రోజు వివక్షత గురయ్యే విధంగా ప్రజల మధ్య తేడాలను తీసుకొస్తుందా అంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పని వల్ల అది జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకు అనంటే, రంజాన్కి 33 కోట్లు, 33 కోట్లు కాదు 50 కోట్లు ఇచ్చినా కూడా ఎవ్వరూ తప్పు పట్టరు, తప్పు పట్టకూడదు కూడా. ఎందుకు అనంటే అది వాళ్లకు పండగ, మైనారిటీలకు సంబంధించిన పండగ అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం తమ బిడ్డలుగా భావించి ఆ పండుగ సెలబ్రేషన్లో భాగస్వామ్యులు కావాలి. అది వాస్తవం. ఆ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకలను చేసుకోవడానికి ముస్లిం సోదరీమణులందరికీ 33 కోట్లు కేటాయించడం ఎవ్వరికీ అభ్యంతరం లేదు. 33 కోట్లు కాకుంటే 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా ఎవరు బాధపడే వాళ్ళు కాదు. కానీ 14% కంటే తక్కువగా ఉంటేనే మైనారిటీలు అని అంటారు. మరి మెజారిటీలు అని చెప్పే హిందువులు 80% ఉంటారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు. మరి తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు అయినప్పుడు 80% మెజారిటీలుండే హిందువుల పండగకు 20 కోట్లే ఎందుకు? రంజాను ఒకే నెల జరుగుద్ది, బోనాలు ఒక నెలనే జరుగుతాయి. అక్కడ 14% మంది ప్రజలు, ఇక్కడ 80% మంది ప్రజలు. మరి ఎందుకు ఈ వివక్ష? బండి సంజయ్ ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 33 కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు, 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్ ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరు. ఇందులో ఏ పాపం చేసిన వాళ్ళ? తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో మా నాయకులకు గుడి చెప్పిన గతంలో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడే వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. అనుమానం చెప్పిన మళ్ళీ అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్ కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. రైట్, చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఓల్డ్ సిటీకి సంబంధించి లాల్ దర్వాజా బోనాలకు సంబంధించిన అక్కడ వాళ్ళతో మాట్లాడాము. మొత్తం ఇక్కడ 11 పెద్ద టెంపుల్స్, 8 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం 20 టెంపుల్లు. ఆ చుట్టుపక్కల కలిపి 400 ఆలయాలు ఉన్నాయి. ఈ 400 ఆలయాలకు కూడా గతంలో ఎలా ఉండేది అని అంటే, ఒక్కసారి ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులను కలవడానికి ఏకైక టైం ఈ బోనాల టైంలోనే. అక్కడ కలిసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు అంటే బోనాలు అనేవి ఆషామాషా కాదు. ఆ రూట్లో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కానీ, అక్కడ నుంచి బోనం ఎత్తుకొచ్చేటప్పుడు కానీ, చెట్లను తీసేయడం కానీ, వాటర్ ఫెసిలిటీ కనిపించడం కానీ, వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మిగిలిన ఆలయానికి సంబంధించి జనం ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కానీ, భద్రతా చర్యలు కానివ్వండి, గల్లీలలో నుంచి వచ్చే బోనాలు కూడా సమయానికి ఆలయానికి చేరుకొని ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి కానీ, ఇవన్నీ జరగడానికి ప్రత్యక్షంగా ఓల్డ్ సిటీలోని హిందువులను కలవడానికి ఉండే ఒకే ఒక మార్గం ఏంటి అనంటే ఈ బోనాల రివ్యూ మీటింగ్. కానీ ఈసారి బోనాల రివ్యూ మీటింగే జరగలేదట. వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల చాలా కష్టతరం అయిపోయింది. ఇండివిజువల్గా అక్కడ ఇక్కడ తిరగడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము అనేది కూడా ఎస్పెషల్లీ మనతో వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంతేకాదు బోనాలకు సంబంధించి పిలిచారు, గతం దానికంటే 10% హైక్ తోటి చెక్స్ ఇచ్చేశారు. అంటే ఏ ప్రాతిపదికన చెక్కులు కేటాయించారు, అసలు ఏ విధంగా ఇచ్చారు అనేది పక్కన పెట్టేస్తే, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, సంతుష్టీకరణ, సెక్యులర్ అనే ఒక పదాని కోసం
ఈ మైనారిటీలను బుజ్జగించే ఒక రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీల కుట్రకు ఈరోజు ప్రజలు బలైపోతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అరే చూసినావా, మేము 14%, 33 కోట్లు వచ్చినాయి మాకు, ఇక ఆ బోనాలు మొత్తం చేసుకుంటారు, గంతమంది మీకు 20 కోట్లే, గుడికి 5 లక్షలు కూడా రాలేదు, అదే మా 33 కోట్లు 14% ఉన్న ముస్లిం మసీదులకో లేకపోతే ఇఫ్తార్ విందులకో కేటాయిస్తే ఎంత వస్తాయి అనుకుంటారు అనే ఒక్క మాట చాలు మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం. అది మన రాష్ట్ర పండుగ అయిన సందర్భంలో దీనికి సంబంధించి రివ్యూస్ పెట్టడంలో కానీ మిగిలిన ఏర్పాటులో కానీ వివక్షత అనేది తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుంది అనేది చాలా మంది వాదన. మరి ఈ వివక్షతకు కారణం ఏంటి అని నాకు 2 days క్రితం అర్చకులకు సంబంధించి ఒకతను కాల్ చేశారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో అర్చకులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. ట్రాన్స్ఫర్ కి సంబంధించిన జీవో కూడా పంపించారు మనకు. ఆ జీవోను కూడా ఒకసారి నేను ప్లే చేస్తాను, అది దొరికితే ఖచ్చితంగా. రైట్, ఇది జీవో. వీళ్ళు దీన్ని చేస్తూ కోర్టు కూడా వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. మీరు జీతం తీసుకుంటున్నారు, మీకు జీతం ఇస్తున్నాము, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కూడా ఉద్యోగులతో సమానం, మీకు కూడా ట్రాన్స్ఫర్స్ అని. అసలు నాకు అర్థం కావట్లేదు, హిందూ ధర్మానికి సంబంధించి ప్రభుత్వానికి అవగాహన ఉందా లేదా? ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క అర్చకుడు ఒక్కొక్క వేదానికి సంబంధించి కానీ ఒక్కొక్క పూజా విధానం కానీ ఉంటుంది. రాముడి ఆలయంలో ఒక రకంగా ఉంటే, అమ్మవారి ఆలయంలో ఇంకో రకంగా ఉంటే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు అనేవి విధి విధానాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే పాటించే ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. మరి ట్రాన్స్ఫర్స్ ఎలా చేస్తారు? రావడమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ర్యాలీకో లేకపోతే ఒక దానికో సంబంధించి 2.5 కోట్లను రిలీజ్ చేసింది ముస్లిమ్స్ కి సంబంధించి. వాళ్ళలోనే చాలా మంది జరుపుకునే ఒక పండుగను, ఆప్షనల్ హాలిడేగా ఉన్న ఒక పండుగను హాలిడేగా ప్రకటించింది. అదే సమయంలో అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ రోజు కనీసం 2 గంటల పని సడలింపు ఇచ్చి దాన్ని చూడడానికి ఒక సమయాన్ని కేటాయించలేదు. అక్కడే మొదలైంది. ఓటు బ్యాంకు రాజకీయాల సంతుష్టీకరణ కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నవి మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఈరోజు ఇమాంలకి అలాగే పాస్టర్లకు కూడా జీతాలు ఇస్తున్నారు. అవి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో కూడా లేవు. పరిధిలో లేకపోయినా కూడా వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకు జీతాలు ఇస్తున్నారే కానీ మరి వాళ్ళను కూడా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు కూడా 10% ఎంతో మీకు అక్కడికి వచ్చే వాళ్ళంతా ఇస్తారు కదా, ఆ డబ్బులన్నింటినీ టెంపుల్ స్కీమ్ అని అడుగుతున్నారా? ఇది దేశంలో ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడలేం. మరి తెలంగాణలో ఎస్పెషల్లీ నేను అడగాలనుకుంది ఏంటి అంటే, ఇమాములకు పాస్టర్లకు లేని ట్రాన్స్ఫర్లు పూజారులకు అర్చకులకు మాత్రమే ఎందుకు? దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కొన్ని కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు రంజాన్కి 33 కోట్లు ఎందుకు? బోనాలకు 20 కోట్లు ఎందుకు? ఈరోజు బండి సంజయ్ అడుగుతున్నట్టుగా వివక్ష చూపే ఓటు బ్యాంక్ రాజకీయాల ధోరణి అనేది ప్రజల మధ్య గ్యాప్ తీసుకొస్తుందా, తీసుకురావట్లేదా? ప్రతి మతంలో జరుపుకునే ప్రధాన పండుగలకు పైసలు కేటాయించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో నిర్వహించబడుతున్న పరిపాలన కొనసాగించబడుతున్న ప్రభుత్వానికి బిడ్డల్లాంటివి. మరి అలాంటి వాళ్ళ విషయంలో వివక్షత చూపిస్తే తండ్రి కడుపులో పుట్టిన కొడుకులకే పెద్ద కొడుకు ఎక్కువ ఇచ్చి చిన్న కొడుకు ఇవ్వకుంటే కొట్టుకొని చేస్తారే, ఆఖరికి తండ్రికి చితి పెట్టాలి అంటే కూడా ఆలోచిస్తారే. అలాంటిది రాష్ట్రంలో ఓటేసి ఒక ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పుడు ఆ రాష్ట్రంలో ఉండే మత ప్రాతిపదికన విభజించి కేటాయింపుల్లో వివక్షత చూపిస్తే అది సమాజంలో మరింత చెడు పరిణామాలకు తారితీస్తుందా లేదా? 20 కోట్ల నిధులలో ఏ ఆలయాలకు ఎన్నెళ్ళా ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి నివేదిక కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ బోనాలకు పెద్ద ఎత్తున జనాలు పెరుగుతూ వెళ్తూనే ఉంటారు కానీ తగ్గరు. బోనాలు అనేది చాలా పెద్ద పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగ. అలాంటి పండుగ విషయంలో 20 కోట్లు అనేవి ఏ లెక్కన ప్రతిపాదించారు, ఏ ఆలయాలకు ఇచ్చారు, ఈ నిధులు కూడా రాకుండా బోనాలు జరిగిన ఆలయాలు ఏంటి, దీనికి సంబంధించిన రివ్యూ ఎక్కడెక్కడ నిర్వహించారు ఏది అనేది పక్కన పెట్టేస్తే లాల్ దర్వాజాలోని అమ్మవారి లాంటి ఆలయాలకు 5-5.5 లక్షలు అనేవి ఎటువైపు వస్తాయి, ఎక్కడ సరిపోతాయి,
ఏమవుతాయి? ఈ విషయంలో ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ పార్టీలో చేసే పనులు ప్రజల మధ్య ఎంత వివక్షతను చూపిస్తాయి? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత హిందువుల మీద కొంత వివక్షత జరుగుతుంది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ అయితే మనం చూస్తున్నాము. మొన్నటికి మొన్న చిలుకూరు ఆలయానికి సంబంధించి హిందువులు అది గుర్రపు కట్టే ఒక ప్లేసు లేదా వదిలేసిన ఇల్లు అని చెప్తే వి హనుమంతరావు లాంటి కాంగ్రెస్ సీనియర్ నేత అట్లెట్లా అని చెప్పి అక్కడికి వెళ్ళబోయాడు అంటూ అక్కడి నుంచి ఒక కాలర్ మనం మాట్లాడిన విహెచ్పి నేత మనతో చెప్పడం చూసాము. మరి అదే నేతలు జైనూరు సంఘటనప్పుడు ఎక్కడ పోయారు? చెంగిచెర్ల సంఘటనప్పుడు ఎక్కడ పోయారు? ఎందుకు పరామర్శించలేకపోయారు? కర్ణాటకలో మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. వినాయక చవితిని, కృష్ణాష్టమిని స్కూల్స్లో సెలబ్రేట్ చేయకూడదు అని చెప్పడం, రామనగరి అని ఉన్న ప్రాంతాన్ని సౌత్ బెంగాల్గా మారుస్తున్న సంఘటనను. అదే పరిణామం తెలంగాణలో కూడా రాబోతోందా? ఎందుకు ఈ వివక్ష? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసే వివక్ష రాష్ట్రంలో పరిస్థితులను తారుమారు చేసే విధంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదేమైనా కానీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ మెజారిటీ మైనారిటీ కాదు ముఖ్యం, ప్రజల మనోభావాలు అనేవి ముఖ్యం. అలాగే ఆలయాల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తెస్తున్న మార్గాలలో ఆలయాలు కూడా ఒకటి. గతంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కేటీఆర్ చెప్పిండు, మేము పెట్టుబడి పెట్టినాం, లాభాలు వస్తున్నాయని. మీరు రూపాయి ఒక ఆలయానికి ఇస్తే ఆ ఆలయం ద్వారా 100 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ఇది నిజం. ఆధ్యాత్మిక కేంద్రాల కంటే ఆదాయ మార్గాలుగా ఆలయాలను మార్చేశారు. ఆదాయ మార్గాలుగా మారిన తర్వాత కూడా ఆలయాల విషయంలో, ఆలయాల మనుగడల విషయంలో, ధర్మాన్ని రక్షించే విషయంలో ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ చూపించకుంటే మనోభావాలు దెబ్బతినడమే కాదు, అది రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలకు దారితీస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.